అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 6 గ్యారెంటీలకు సంబంధించి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒక నెపాన్ని నెట్టేసే ప్రయత్నమే చాలా స్పష్టంగా మనకు కనిపించింది. గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులని మోయలేకపోతున్నాం, సో తద్వారా ఆ గ్యారెంటీలు లేట్ అవుతున్నాయని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు దేని ఒక నెపం చూపించి టోటల్గా గ్యారెంటీలు హామీలన్నీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుందన్నటువంటి చర్చ క్షేత్రస్థాయిలో ఎట్లా వినిపిస్తోంది. రాజేష్, మీరు చెప్పినట్టుగా ప్రభుత్వానికి ప్రస్తుగా ఏది ప్రజలపైన చిత్తశుద్ధి లేదు, వారిని ఆదుకోవాలన్న ఓ ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ప్రధాన ఇష్యూను డైవర్ట్ చేసి అనేక అంశాలను పక్కదోవ పట్టించేసి మేము చెప్పిందే నిజం, ఇదే వాస్తవం అనే అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దుతున్నారని ప్రజలు భావించారు. అనేక అంశాలను ఇవాళ డైవర్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఇవాళ అప్పుల పేరుతో చెప్పి అనేక విషయాలను కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వానికే మొదటగా స్పష్టత లేదు, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు. ఒక మంత్రి వివరణ ఒకలా ఉంటే మరో మంత్రి ఇంకోలా ఉంటుంది. సంబంధిత శాఖల మంత్రి దగ్గర సమగ్ర సమాచారం లేకుండా దాదాపుగా అసెంబ్లీ నడిచిన తీరు, మండలి నడిచిన తీరుని స్పష్టంగా ప్రజలు గమనించారు. ఇవాళ రైతులను, సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, సాధారణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఒక ధర్మబద్ధమైన చర్చ జరగాల్సిన సమయంలో డైవర్షన్ చేస్తున్నారు. న్యాయబద్ధమైన అంశాలను శాసనసభలో రాష్ట్ర అత్యుత్తమ సభ కాబట్టి అనేక జీవితాలతో ముడిపడ్డటువంటి అంశాలు ఈ సభలో చర్చ జరుగుతాయని ప్రజలు భావించారు. ఆ రకంగా సభ జరిగిన తీరును సాధారణ మనుషులు కూడా, సాధారణ జనాలు కూడా క్షేత్రస్థాయిలో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడే విధానం కానీ, సంబంధిత శాఖల దగ్గర మంత్రులు వివరించిన డొల్లతనాన్ని అంశాన్ని స్పష్టంగా రైతులు బేరీజు వేసుకున్నారు. ఇవాళ విషయాన్ని పక్కదోవ పట్టించి ట్రాకును తప్పించేసి ప్రశ్నలు అడగద్దు, మేము చెప్పిందే వినాలి, ఈ అంశం పైనే మీరు క్వశ్చన్స్ వేయాలనే నానుడి నుంచి ఇప్పటి వరకు సభ జరిగిన తీరులో స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశం పట్ల ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన అవగాహన లేదు. ప్రభుత్వమే కనీసం ప్రిపేర్ కాకుండా ఇవాళ సభలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడిన తీరు పట్ల సామాన్య ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సభ వివరించిన తీరు పట్ల, ఆ విషయాన్ని పట్ల, ఇక్కడ జరిగిన అంశాల పట్ల, అసెంబ్లీలో చర్చించిన అంశాల పట్ల చర్చించుకుంటున్నారు. ప్రధాన కూడల్లో చర్చ జరుగుతుంది. విషయం సామాన్య జనాలకు అర్థమైంది. ఇవాళ ముఖ్యమంత్రి డైవర్షన్ చేస్తున్నాడు, రైతుల అంశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టిస్తున్నాడు, ప్రధాన అంశాలను తప్పించుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నాడని అందరూ అనుకున్నారు. రైతు భరోసా పట్ల ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కానీ ఆ క్లారిటీ వల్ల సామాన్య రైతుకు అందలేదు. కౌలు రైతుల పరిస్థితి ఏందనే అంశం పైన ఒక స్పష్టత జరుగుతుంది అనుకున్నారు. ఆ అంశం పట్ల ప్రభుత్వం నుంచి స్పష్టమైన లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయనే అనేక అంశాల పట్ల ఇవాళ రైతు వెతుక్కునే ప్రయత్నం చేశాడు సభలో. కానీ ఆ రకమైన చర్చ జరగలే, ఫలవంతమైన చర్చ జరుగుతుందని సామాన్య ప్రజలు అనుకున్నారు. ఆ దిశగా చర్చలు జరగకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. రాజేష్.